ఎసెన్షూర్ కంపెనీ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద లార్జెస్ట్ 4-digit నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 88 ఈజ్ అని అడిగాడు. అంటే 88 చేత డివైడ్ అయ్యేటువంటి అతిపెద్ద 4-digit నెంబర్ ఏంటని అడిగాడు. మనకి జనరల్గా అతిపెద్ద 4-digit నెంబర్ వచ్చేసరికి 9999. ఇది అతిపెద్ద 4-digit నెంబర్. కానీ 88 చేత డివైడ్ అయ్యేటువంటి అతిపెద్ద 4-digit నెంబర్ కావాలి. 88ని ఎలా రాసుకోవచ్చు అంటే 11 into 8గా రాసుకోవచ్చు. అంటే ఒక ప్రైమ్ నెంబర్ యొక్క ప్రోడక్ట్గా దీన్ని 88ని రాసుకున్నాం. ఇప్పుడు 11 చేత 8 చేత ఆ నెంబర్ అనేది డివైడ్ చేయబడితే ఎగ్జాక్ట్గా అప్పుడు ఆ నెంబర్ అనేది 88 చేత కూడా డివైడ్ అవుతుందండి. డివిజిబిలిటీ రూల్ ఉంది. ఇక్కడ ఆ నెంబర్ అనేది మనం ఈ ఆప్షన్స్ ద్వారా వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ 9944 అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 11తో డివైడ్ అవుతుందా లేదా అని చూడాలి. నెక్స్ట్ 8తో డివైడ్ అవుతుందా లేదా అని చూడాలి. 11తో డివైడ్ అవుతుందా లేదా అని చూడటానికి 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిదంటే ఈ నెంబర్ యొక్క 6 డిజిట్లో ఉన్నటువంటి సమ్ము, నెంబర్స్ యొక్క సమ్ము. అంటే ఇది 1వ ప్లేస్లో ఉంది, ఇది 3వ ప్లేస్లో ఉంది. అంటే 9 + 4 ఎంత 13. నెక్స్ట్ ఈవెన్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ యొక్క సమ్ము 9 + 4 13. ఈ ఆడ్ ప్లేసెస్లో ఉన్నటువంటి నెంబర్ యొక్క సమ్ముకి ఈవెన్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ యొక్క సమ్ముకి మైనస్ చేస్తే, అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఆ నెంబర్ అనేది 0 కానీ 11 కానీ లేదా 11 యొక్క మల్టిపుల్స్ కానీ వస్తే అప్పుడు అది 11తో డివైడ్ అవుతున్నట్టు. ఇప్పుడు 13 - 13 ఎంత 0 వచ్చింది కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా 11తో డివైడ్ అవుతుంది. సో 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 8తో డివైడ్ అవుతుందా లేదా అని చూడాలి. ఏది 9944. 8తో డివైడ్ అవుతుందా లేదా అని చూడాలంటే 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిదంటే ఆ నెంబర్ మొత్తంలో లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8తో డివైడ్ అయితే అప్పుడు అది ఆ నెంబరు 8తో కూడా డివైడ్ అవుతుంది అంటే రూల్ ఉంది. ఇప్పుడు 8 ones క్యాన్సిల్ అయింది, 1 ఉంటుంది. 14 8 ones 6 ఉంటుంది. 64 అంటే 8 8s. సో ఇది 8తో కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయింది కాబట్టి ఇది 8తో కూడా డివైడ్ అవుతుంది. సో ఆ నెంబర్ అనేది 88తో కూడా డివైడ్ అవుతుంది. సో మన లార్జెస్ట్ నెంబర్ 88తో డివైడ్ అయ్యేది ఏంటిదంటే 9944. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 1 pipe కెన్ ఫిల్ ఏ ట్యాంక్ 3 times యాజ్ ఫాస్ట్ యాజ్ అనదర్ పైప్. అంటే ఒక పైప్ అనేది ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. 2 పైపులు ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాయి. ఒక పైప్ ఎంత ఫాస్ట్గా చేస్తుందో సెకండ్ పైప్ దానికన్నా 3 times ఫాస్ట్గా ఫిల్ చేస్తుందంట. ఇఫ్ టుగెదర్ ద 2 pipes కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 36 minutes. అంటే ఆ రెండు కలిపి 36 minutesలో ఆ ట్యాంక్ని కనుక ఫిల్ చేస్తే దెన్ ద స్లోవర్ పైప్ అలోన్ విల్ బీ ఏబుల్ టు ఫిల్ ద ట్యాంక్ ఇన్. అంటే ఆ స్లోగా ఫిల్ చేసేటువంటి పైప్ అనేది ఆ ట్యాంక్ని ఎన్ని నిమిషాల్లో ఫిల్ చేస్తుందని క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు ఒక పైప్ అనేది 1 స్పీడ్తో ఫస్ట్ పైప్ అనేది 1 స్పీడ్తో ఫిల్ చేస్తే సెకండ్ పైప్ అనేది దీనికి 3 times స్పీడ్తో ఫిల్ చేస్తుంది. టోటల్ వచ్చేసరికి 4 parts ఎంత ఇచ్చాడు 36 minutesలో. అంటే రెండు కలిపి పనిచేస్తే 36 minutesలో దాన్ని ఫిల్ చేయగలవు. కానీ వాడు ఏమిచ్చాడు స్లోవర్ పైప్ అంటే 1 partతో ఫిల్ చేసేటువంటి పైప్ అనేది ఎన్ని నిమిషాలతో ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తుందని అడిగాడు. సో 1 partతో పనిచేసే పైప్ అనేది ఎన్ని నిమిషాల్లో ఫిల్ చేయగలదు అన్నాడు. ఇప్పుడు 4 partsతో పనిచేసే పైపులు రెండు కలిపి 36 నిమిషాలు. అంటే 1 పైప్ వచ్చేసరికి దీనికి ఇంటూ 4 చేస్తే వచ్చేది ఆ 1 పైపు సమయం వస్తుంది. 4 × 64 36 × 4 అంటే 144 minutes. అంటే స్లోగా ఫిల్ చేసేటువంటి పైప్ అనేది 144 minutesలో ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి C 144 minutes. నెక్స్ట్ క్వశ్చన్ ద లార్జ్ ట్యాంకర్ కెన్ బి ఫిల్డ్ బై 2 pipes A and B ఇన్ 60 minutes and 40 minutes రెస్పెక్టివ్లీ. అంటే ఒక ట్యాంక్ని ఏ అనేది 60 minutesలో ఫిల్ చేస్తుంది, బి అనేది 40 minutesలో ఫిల్ చేస్తుందంట. హౌ మెనీ మినిట్స్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంకర్ ఫ్రమ్ ఎంటీ. అంటే ఎంటీగా ఉన్నటువంటి ట్యాంక్ని ఎన్ని నిమిషాల్లో ఫిల్ చేయగలని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఇఫ్ బి ఈజ్ యూజ్డ్ ఫర్ హాఫ్ ద టైమ్ అండ్ A + B ఫిల్ ఇట్ టుగెదర్ ఫర్ ది హాఫ్ ద టైమ్. అంటే A + B కలిపేమో
హాఫ్ టైం వర్క్ అవుతుంది, బి ఒకటి హాఫ్ వర్క్ చేస్తుంది. ఇక్కడ ఏ అనేది 60 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, బి అనేది 40 మినిట్స్లో కంప్లీట్ చేస్తుంది. మనకి ఇక్కడ టోటల్ వర్క్ అనేది కావాలి, అంటే ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ, టోటల్ వర్క్ ఏమవుతుందంటే ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ. ఇది ఎలా వస్తుందంటే ఈ ఏబి యొక్క టైం యొక్క ఎల్సిఎం చేస్తే వచ్చింది ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ. 60-40 యొక్క ఎల్సిఎం ఏమైందంటే 120 యూనిట్స్ వర్క్, లేకపోతే ట్యాంక్ యొక్క కెపాసిటీ 120 యూనిట్స్ కానీ 120 లీటర్స్ కానీ అనుకోవచ్చు, మనం యూనిట్స్ అనుకుంటున్నాం. ఇక్కడ ఏ అనేది 120 యూనిట్స్ని 60 మినిట్స్లో కంప్లీట్ చేసింది. అంటే ఒక్క నిమిషానికి వచ్చేసరికి అంతా 160/60, 120/60 అంటే 2 యూనిట్స్ అనేది ఒక నిమిషానికి ఫిల్ చేస్తుంది. ఇక్కడ బి అనేది 120 యూనిట్స్ని 40 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, అంటే 120/40, 43 అంటే ఒక నిమిషానికి వచ్చేసరికి 3 యూనిట్స్ అనేది ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత టైంలో దాన్ని ఫిల్ చేస్తుందో కావాలంటే ఏ ప్లస్ బి కలిపి ఒకే నిమిషానికి ఎన్ని యూనిట్లు ఫిల్ చేస్తారు, 2 + 3 అంటే 5 యూనిట్స్లో ఫిల్ చేస్తారు. ఇప్పుడు 120 టోటల్ 120 యూనిట్స్ బై 5 అంటే 24 మినిట్స్ పడుతుంది ఇద్దరు కలిపి వర్క్ చేస్తే. కానీ మనకు క్వశ్చన్ ఏమని అడిగాడు, ఏ ప్లస్ బి అనేది హాఫ్ వర్క్ చేస్తాడు, అంటే 1 మినిట్ ఇది తీసుకుందాం. 1 మినిట్లో ఎంత, ఏ ప్లస్ బి 5 యూనిట్స్ చేస్తారు. నెక్స్ట్ బి అనేవాడు సగం వర్క్ చేస్తాడు. బి అనేవాడు 1 మినిట్కి ఎంత చేస్తాడు, 3 యూనిట్స్, అంటే హాఫ్ వర్క్ ఏమో ఏ ప్లస్ బి కలిపి చేస్తారు. నెక్స్ట్ హాఫ్ వర్క్ ఏమో బి చేస్తాడు, అంటే 1 మినిట్ ఏ ప్లస్ బి, 1 మినిట్ బి ఒక్కడు చేస్తాడు. టోటల్గా 2 మినిట్స్లో వీళ్ళు ఎంత వర్క్ చేస్తారంటే 8 యూనిట్స్ చేస్తారు. కానీ యాక్చువల్గా మనకి ఎంత వర్క్ 120 యూనిట్స్ జరగాలి. 120 యూనిట్స్ జరగాలంటే ఎంత టైం పడుతుంది, ఇప్పుడు 120/8 × 2 4s 4 30s, సో 30 మినిట్స్ అనేవి తీసుకుంటారు. ఎవరంటే ఏ ప్లస్ బి హాఫ్ వర్క్ చేయడానికి, బి అనేవాడు హాఫ్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 30 మినిట్స్ పడుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 23 అండ్ ద అదర్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ఎల్సిఎం ఆర్ 13 and 14. ద లార్జర్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈ, అంటే 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ అనేవి 13-14 యొక్క రేషియోలో ఉన్నాయి అని ఇచ్చాడు. అంటే ఎల్సిఎం కదా, 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అని ఇచ్చాడు. 2 నెంబర్స్ అనేవి అప్పుడు ఎంత రేషియోలో ఉంటాయి అంటే ఫస్ట్ నెంబర్ని 13x అని, సెకండ్ నెంబర్ని 14x అని తీసుకుందాం. వీటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 23 అని ఇచ్చాడు. అప్పుడు ఆ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ కావాలన్నాడు. ఇందులో 13x 14x, ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏమైంది 14x అయింది. ఇక్కడ x వచ్చేసరికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, కామన్గా ఉంది ఏంటిది x. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఈ నెంబర్స్లో కామన్గా ఉంది ఏంటిది x. x యొక్క వాల్యూ ఏమైంది 23, అంటే లార్జెస్ట్ నెంబర్ కావాలంటే 14 × 23 అంటే 14 42, 14 28, 32. సో 322 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. లెట్ n బి ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 1305, 4665 and 6905 leaving the same remainder in each case. అంటే 1305, 4665, 6905ని ఒక గ్రేటెస్ట్ నెంబర్ అనేది డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. అప్పుడు లీవింగ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్, వీటిని డివైడ్ చేశాక ఆ నెంబర్ అనేది ప్రతి దానికి సేమ్ రిమైండర్ అనేది వస్తుందంట. దెన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఎన్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు ఒక నెంబరు ఇప్పుడు 1305ని ఎంతో డివైడ్ చేస్తే రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ 4665ని ఎంతో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ వస్తుంది. 6905ని ఎంతో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ వస్తుంది. అంటే ఈ రిమైండర్ అనేవి సేమ్ అని అంటున్నాడు. అప్పుడు ఆ నెంబర్ యొక్క, ఈ n అనే నెంబర్ యొక్క డిజిట్స్ ఉంటాయి కదా, ఆ డిజిట్స్ యొక్క సమ్ము కావాలంటున్నాడు. సో ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి. ఎలా అంటే 1305 తీసుకోవాలి, ఇక్కడ 6905 తీసుకోవాలి. దీంతో డివైడ్ చేసుకుంటే వెళ్ళాలి. లాస్ట్లో ఏదైతే వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. 13 అంటే
13 4 52 13 5 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 5 5 25 13 5 65. సో నెక్స్ట్ ఇక్కడ 5 - 5 0 10 - 2 8 8 3 ఇక్కడ 380 వచ్చింది. నెక్స్ట్ ఈ నెంబర్ని తీసుకోవాలి. ఇక్కడ 1305 చేత డివైడ్ చేయాలి. 400 వేసుకుంటే 4 3 12. సో 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యిద్ది. 3 8 24 2 ఉంది. 3 3 9 11. సో ఇక్కడ 5 - 0 అంటే 5. 10లోంచి 4 తీసేస్తే 6. 2 ఉంటుంది. 2లో 1 పోతే 1. ఇక్కడ 380 వస్తుంది. 380 అంటే 65 2s 330. ఇక్కడ వచ్చేసరికి 50 వస్తుంది. అగైన్ 165 అంటే 50 3s 150. ఇక్కడ 15 ఉంటుంది. అంటే 15 అనేది అంటే 15 ఇక్కడ 50 తీసుకోవాలి. 13 45 అంటే 5. అగైన్ ఇక్కడ 15 తీసుకోండి. 15 3s 15 0 వచ్చింది. ఇక్కడ లాస్ట్లో ఏదైతే డివైడ్ చేస్తుందో అదే మన రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇక్కడ 5 అనేది లాస్ట్కి వచ్చేసరికి డివైడ్ చేస్తుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి 5. ఇక్కడ ఆ రిమైండర్స్ ఏమవుతాయి అంటే ఫస్ట్ దానికి వచ్చేసరికి ఇది ఒక రిమైండర్ అవుతుంది, ఇది ఒక రిమైండర్. ఆ నెంబర్స్ అనేవి ఇదే 15 3 5 అవుతుంది. అందులో 5 అనేది మనకి కావాల్సినటువంటి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ ట్రైన్ కెన్ ట్రావెల్ ఏ ట్రైన్ కెన్ ట్రావెల్ 50% ఫాస్టర్ దెన్ ఏ కార్. ట్రైన్ అనేది కారు కన్నా 50% ఫాస్టర్గా వెళ్తుందంట. అప్పుడు బోత్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ ఎట్ ది సేమ్ టైం. రెండు ఏ పాయింట్ వద్ద సేమ్ టైంకి స్టార్ట్ అయినాయి. అండ్ రీచ్ పాయింట్ బి 75 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఏ ఎట్ ది సేమ్ టైం. ఏ నుంచి బికి 75 కిలోమీటర్స్ దూరం ఉంటే ఆ రెండు సేమ్ టైంలో రీచ్ అయినాయి అంట. ఆన్ ది వే హౌఎవర్ ద ట్రైన్ లాస్ట్ అబౌట్ 12.5 minutes వైల్ స్టాపింగ్ ఎట్ ది స్టేషన్స్. ట్రైన్ అనేది మధ్యలో స్టేషన్స్లో ఆక్కుంటా రావటం వల్ల 12.5 minutes అనేది ట్రైన్ అనేది లాస్ అయింది అంటున్నాడు. అప్పుడు స్పీడ్ ఆఫ్ కార్ అని ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ స్పీడ్ ఆఫ్ కారు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత స్పీడ్ యొక్క రేషియోలో ఉన్నాయంటే కార్ 2 ఉంటే ట్రైన్ అనేది 3 ఉంటుంది. ఎందుకంటే ఇది 50% మోర్. 50% మోర్ అంటే ఇది 1 ఉంటే ఇది 1.5 ఉన్నట్టు. దీంట్లో హాఫ్. మనం క్యాలిక్యులేషన్ సింపుల్ కోసం కార్ 2 తీసుకుంటే 2లో హాఫ్ 3, 2లో హాఫ్ 1 అంటే 2 + 1 3. సో 2:3 రేషియోలో వీటి యొక్క స్పీడ్స్ ఉంటాయని తీసుకున్నాం. ఇది మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే థియరీ ద్వారా వెళ్ళొచ్చు, ఫార్ములాస్ ద్వారా. మనకి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం ఇచ్చాడు మనకి ఎంత 12.5 minutes అనేది డిఫరెన్స్ ఉందని ఇచ్చాడు. సో ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు 75 కిలోమీటర్ల దూరం ఉందని. ఎలా? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. వీటి మధ్య డిస్టెన్స్ 75 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ ఇచ్చాడు, మనకు కావాల్సిన స్పీడ్ కావాలి. ఇక్కడ టైం డిఫరెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం డిఫరెన్స్ ఎంత? 12.5 minutes. ఇక్కడ డిస్టెన్స్ అనేది 75/2x. ఒకసారి డిఫరెన్స్ రాసుకోవాలి కాబట్టి 75/3x. అంటే ఒకసారి కారు యొక్క టైము, ఒకసారి ట్రైన్ యొక్క టైం, వీటి యొక్క డిఫరెన్సే కదా 12.5 అని ఇచ్చింది. సో ఇలా రాసుకోవాలి. ఇక్కడేమో 75 అనేది కిలోమీటర్స్లో ఇచ్చాడు, ఇక్కడ టైం అనేది మినిట్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ మినిట్స్ని అవర్స్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే కిలోమీటర్లో ఉంటే అవర్స్లో ఉండాలి టైం అనేది. సో ఇక్కడ మినిట్స్ని అవర్లోకి మార్చుకోవాలంటే by 60 అనేయాలి. ఎందుకంటే
1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ కదా. మినిట్స్ని అవర్స్లోకి మార్చుకోవాలంటే 1/60 అవుతుంది కదా. సో బై 60 వేస్తే మినిట్స్ని అవర్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బై 60 వేసాం, అవర్స్లోకి చేంజ్ చేసాం దీన్ని. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూద్దాం. 12.5 అంటే పాయింట్ తీసేస్తే కింద 100 వస్తుంది. ఇక్కడ 125 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయితే 25, 5 టైమ్స్ 25, 250, 54 ఉంది, అంటే 5/4 ఇటు ఉంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకుని 75 కామన్ ఉంది. 75 కామన్ తీస్తే ఇక్కడ 1/2x మైనస్ 1/3x. ఇక్కడ ఎల్సిఎం ఏమైంది అంటే 6x². అప్పుడు 2x అనేది 3x టైం క్యాన్సిల్ అయితే 3x అనేది 2x టైం అయింది. అప్పుడు ఫైనల్గా 5/24 ఈక్వల్ టు ఎంత 75 ఇంటూ x/6x². ఇక్కడ 5 15s క్యాన్సిల్ అయింది, x క్యాన్సిల్ అయింది, 6 4s క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ x వచ్చేసరికి 10×4 60 60 km/h. x అంటే ఏంటిది? ఎక్స్ని ఇక్కడ కారు యొక్క స్పీడ్ కావాలి కాబట్టి 2x 3x అనుకుంటే ఇక్కడ కారు యొక్క స్పీడ్ 2 టైమ్స్ చేయాలి. 60 × 2 అంటే 120 km/h అనేది మన ఆన్సర్. ఒకవేళ ట్రైన్ యొక్క స్పీడ్ అంటే దీనికి 3 యొక్క మల్టిప్లై చేయాలి, 3 తోటి. 60 × 3 180 అనేది ట్రైన్ యొక్క స్పీడ్ అయ్యేది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ టీ వర్త్ 126 rupees per kg and 135 rupees per kg are mixed with a third variety in the ratio 1:1:2. అంటే ఇక్కడ ఫైనల్ 2 టీ పొడి రకాలు ఉన్నాయి. అందులో ఒకటేమో 126 రూపీస్ కేజీ వచ్చేసరికి, నెక్స్ట్ వచ్చేసరికి 135 రూపీస్ కేజీ వచ్చేసరికి. ఈ రెండింటిని మూడో వెరైటీతో కలిపాము. ఎంత రేషియోలో అంటే 1:1:2 రేషియోలో కలిపాము. అంటే ఫస్ట్దేమో 1 kg తీసుకుంటే, సెకండ్ 1 kg తీసుకుంటే, థర్డ్ దేంతో అయితే కలుపుతున్నామో దాన్ని 2 kgs తీసుకుంటాం. ఈ రేషియోలో కలిపితే టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 1 + 1 + 2 అంటే టోటల్గా 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత ఇచ్చాడు వాడు? ఇఫ్ ద మిక్సర్ వర్త్ ఈజ్ 153 per kg. అంటే 1 kg వచ్చేసరికి ఇలా కలపటం వల్ల కేజీ వచ్చేసరికి 153 రూపీస్ పడిందంట. దెన్ ద ప్రైజ్ ఆఫ్ ద థర్డ్ వెరైటీ పర్ కేజీ విల్ బి. అంటే అప్పుడు కలపక ముందు ఆ థర్డ్ వెరైటీ యొక్క ప్రైజ్ ఎంతో కావాలంటున్నాడు. సో 4 పార్ట్స్ మొత్తం కలిపిన తర్వాత వాటి యొక్క ప్రైజ్ ఎంత 153 రూపీస్ ఇచ్చాడు. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుందంటే 153 × 4 12 4 5 20 21 4 6 622 రూపీస్ అనేది మొత్తం 4 పార్ట్స్. మొత్తం ఆ 4 పార్ట్స్కి ఆ మొత్తం మిక్చర్కి వచ్చిన ప్రైజ్ ఎంత అంటే 612. అందులో 126 ఏమో ఫస్ట్ రకానికి, సెకండ్ది 135. ఈ రెండు కలిపితే ఎంత ప్రైజ్? 261 అనేది ఆ రెండింటి యొక్క ఫస్ట్ దాంది ప్లస్ సెకండ్ దాంది సమ్ము. ఇక్కడ 2 - 1 అంటే 1, 11 - 6 అంటే 5, 5 - 2 అంటే 3. 351 అనేది థర్డ్ వెరైటీ యొక్క ప్రైజ్. ఇక్కడ థర్డ్ అనేది ఎన్ని కేజెస్ తీసుకున్నాం? 2 kgs తీసుకున్నాం. అంటే 2 kgs యొక్క ప్రైజ్ 351. అంటే 1 kg రావాలంటే 351/2 చేయాలి. 351/2 అంటే 2 17 34 1 ఉంటుంది, 2 5 10 0.5 అంటే 175.5. ఆ థర్డ్ వెరైటీ 1 kg ప్రైజ్ ఎంత అంటే 175.5. సో ఇక్కడ అర్థమైంది కానీ 3 వెరైటీస్ ఉన్నాయి మొత్తం. అందులో ఒక్క దాన్ని 126 per kg, సెకండ్ దాన్ని 135 kg. ఇంకో దాంతో యాడ్ చేయడం వల్ల కేజీ వచ్చేసరికి 153 రూపీస్ పడింది. అప్పుడు 1:1:2 రేషియోలో కలిపాం కాబట్టి టోటల్గా 4 పార్ట్స్ ఎంత 612 వచ్చింది. అందులో
ఫస్ట్ది సెకండ్ది కలిపి 261 వస్తే నెక్స్ట్ వచ్చేసరికి 351 వచ్చింది. ఈ 351 అనేది 2 కేజెస్ 2 రేషియోలో తీసుకున్నాం కాబట్టి 2 కేజెస్ యొక్క ప్రైజ్. అందులో మనకు 1 కేజీ యొక్క ప్రైజ్ కావాలి కాబట్టి 351/2 చేసాం. ఆన్సర్ వచ్చేసరికి 175.5 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ వెండర్ బాట్ టోబీస్ ఎట్ 6 per రూపీ. అంటే ఒక వెండర్ అనేవాడు ₹1కి 6 టోబీలు కొన్నాడు. హౌ మెనీ ఫర్ ఏ రూపీ మస్ట్ హీ సెల్ టు గెయిన్ 20%. అంటే 20% లాభం రావడానికి అతడు ఒక్కొక్క దాన్ని అతడు ₹1కి ఎన్నిటిని అమ్మాలని అన్నాడు. ఇక్కడ ₹1 అంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి 6 టోబీస్ని ₹100 కొన్నాడు అనుకుందాం. ₹100కి 6 టోబీస్ వచ్చాయి. ఇదే 6 టోబీస్ని ఎంతకు అమ్మితే 20% లాభం వస్తుంది. అంటే 20% లాభం రావాలి 6 టోబీలను అమ్మితే. అంటే 100లో 20% ఎంత? 120 అవుతుంది. 100లో 20% 10% అంటే 10, 20% అంటే 10 × 2 20 అవుతుంది. అప్పుడు అంటే 6 టోబీస్ని 120కి అమ్మితే అతనికి 20% లాభం వస్తుంది. మనకు అతడు ఏమన్నా అడిగాడు? ₹1కి ఎన్ని అమ్మినట్టు అన్నాడు. సో ఇక్కడ 6ని 120కి అమ్మితే ₹1కి ఎంత? ఒక్కొక్క దాన్ని ₹20కి అమ్మినట్టు. ఒకటి ₹20 అంటే ₹100కి స్టార్టింగ్ అంతా ₹100 కొన్నాడు కాబట్టి ₹100కి ఎన్ని వస్తాయి? 20 × 5 అంటే 100. అంటే ₹100కి ఎన్ని అమ్మితే తనకు ₹20 లాభం 20% లాభం వస్తుందంటే 5 అమ్మాలి. సో ఆన్సర్ వచ్చేసరికి 5. దీన్ని ఎలా అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 6 టోబీస్ని ₹1 కొన్నాడు. ఇదే 6 రూపీస్ని 20% లాభంతో అమ్మాలి. అంటే ₹1.20 అవుతుంది. అంటే ఒక్కొక్క దాన్ని ఎంతకు అమ్ముతాడంటే 20 పైసలతో అమ్ముతాడు. మొత్తం రూపాయి అంటే 100 పైసా. 100 పైసాకి ఎన్ని అమ్ముతాడంటే ఒక్కో 20 పైసా అంటే 5 × 5 చేస్తే 100 పైసా వస్తుంది. అంటే ₹1కి 5 అమ్మటం వలన అతనికి ₹20 లాభం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ABC ఈజ్ 45 kgs అని ఇచ్చాడు. అంటే ABC యొక్క యావరేజ్ వెయిట్ సరాసరి వెయిట్ 45 అని ఇచ్చాడు. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ A అండ్ B ఈజ్ 40 kgs. A మరియు B యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 40. అండ్ దట్ ఆఫ్ B అండ్ C be 43 kgs. దెన్ ద వెయిట్ ఆఫ్ B ఈజ్. అంటే ఇక్కడ A, B, C యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చాడు. యావరేజ్ వెయిట్ ఎంత? 45 kgs అని ఇచ్చాడు. ఇక్కడ టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? టోటల్ రావాలంటే మనకి యావరేజ్ ఫార్ములా ఉంది. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టోటల్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్స్. అంటే సమ్ము కావాలంటే ఈ యావరేజ్ ఎంత అవుతుందో 45 × ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో దాన్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు సమ్ వస్తుంది. అంటే టోటల్ ఆఫ్ A, B, C టోటల్ ఎంత అవుతుంది? యావరేజ్ 45. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ABC 3 ఉన్నాయి కాబట్టి టోటల్ ఎంత? 135. 135 వెయిట్ అనేది టోటల్ వెయిట్. ఇందులో A + B + C యొక్క వెయిట్ 135. ఇందులో A + B యొక్క వెయిట్ ఎంత ఇచ్చాడు? యావరేజ్ వెయిట్ ఆఫ్ A అండ్ B అనేది 40 kgs. అంటే టోటల్ వెయిట్ ఎంత అయింది? A + Bది టోటల్ వెయిట్ వచ్చేసరికి 40 × ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 అంటే 80 kgs అనేది టోటల్ అవుతుంది. మళ్ళీ యావరేజ్ ఆఫ్ B అండ్ C యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 43. అప్పుడు టోటల్ ఏమవుతుంది? B + C వచ్చేసరికి 43 × 2 అంటే 86 kgs. ఇక్కడ మనకి B యొక్క వెయిట్ కావాలి. అందులో A + B అనేది 80 అని ఇచ్చాడు. అంటే A + B అనేది ఎంత? దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A + B అనేది 80 + C = 135. అంటే C వచ్చేసరికి 135 - 80 55 అవుతుంది. ఇక్కడ Cని తీసుకెళ్ళి B + Cలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే B + C వచ్చేసరికి 86. అప్పుడు C ఏమైంది? 86 - 55
సో ఆన్సర్ వచ్చేసరికి 31. వెయిట్ ఆఫ్ బి వచ్చేసరికి 31. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏజెస్ మీద ఇచ్చాడు. ఏ ఫాదర్ సెడ్ టు ఈ సన్, ఫాదరు వాళ్ళ కొడుకుతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్ ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్. అంటే నీ తండ్రి కొడుకుతో ఏమంటున్నాడంటే ఇప్పుడు నీ వయసు ఎంతైతే ఉందో నువ్వు పుట్టినప్పుడు నా వయసు అంత ఉండేది అంటున్నాడు. ఈ ఫాదర్స్ ఏజ్ 38 years నౌ, ద సన్స్ ఏజ్ 5 years బ్యాక్ వాజ్. అంటే తండ్రి యొక్క వయసు 38 సంవత్సరాలు అయితే ప్రజెంట్, కొడుకు యొక్క వయసు 5 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమైందంటే ఇలా బ్లైండ్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్లో సన్ యొక్క ఏజ్కి ఫాదర్ యొక్క ఏజ్ రెట్టింపు ఉంటుంది, అంటే డబుల్ ఉంటుంది. ఇప్పుడు సన్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ యొక్క ఏజ్ వచ్చేసరికి 2x ఉంటుంది, అంటే 1:2 రేషియోలో ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ కొడుకు యొక్క వయసు 25 సంవత్సరాలు అనుకోండి, ఇతడు పుట్టక ముందు 25 years ఉంటుంది, ప్లస్ ఇతడు పుట్టిన తర్వాత 25 years ఉంటుంది, కాబట్టి టోటల్ ఎంత 50 years అవుతుంది. అంటే 25-50 ఉంటుంది, అంటే 1:2 రేషియోలో ఉంటారు. ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 1:2 రేషియోలో ఉంటాడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఫాదర్ ఏజ్ అంతా 19. ప్రజెంట్ ఫాదర్ 19 అంటే సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది ప్రజెంట్ ఇందులో 38. ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 38 అని ఇచ్చాడు. అప్పుడు సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమైతే 19 అనేది ప్రజెంట్ ఏజ్, కానీ మనకేం అడిగాడంటే సన్ యొక్క ఏజ్ బిఫోర్ 5 years ఎగో అని ఇచ్చాడు, అంటే -5 చేస్తే 14 years. అంటే కొడుకు యొక్క వయసు 5 సంవత్సరాల క్రితం ఎంత ఉందంటే 14 years. ఓకే, థ్యాంక్ యూ.